ముంబైలో జన సునామీ. వరల్డ్ కప్ గెలిచి ఇండియాకు చేరుకున్న మన టీమిండియాకు అద్భుతమైన రిసెప్షన్ దొరికింది. అసలు ఎవరు ఊహించిన విధంగా వేల కొద్దీ మన టీమిండియా ఫ్యాన్స్ రోడ్ల మీదకి వచ్చారు. నిజంగా విక్టరీ పరేడ్ జరుగుతున్నప్పుడు జనాన్ని చూస్తే మాత్రం నాకు పిచ్చెక్కిపోయింది. అసలు ప్రీవియస్గా ఎప్పుడు కూడా మన టీమిండియా వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఈ రేంజ్లో రిసెప్షన్ నేనైతే చూడలేదు. ఇన్ఫ్యాక్ట్ అర్జెంటీనా ఫుట్బాల్ టీం ఫీఫా వరల్డ్ కప్ గెలుచుకున్నప్పుడు ఇదే రేంజ్లో వాళ్ళకి రిసెప్షన్ చూసాం. అసలు రోడ్ నిండా జనం. ఈవెన్ ఆ జనం వల్ల మెస్సీ అనుకో రోడ్ మీద పరేడ్ చేయలేకపోయారు. ఆ జనం యొక్క రష్ కారణంగా హెలికాప్టర్లో విక్టరీ సెలబ్రేషన్ చేసుకున్నారు. సో ఫర్ షూర్ మన ఫ్యాన్స్ అయితే ఆ మూమెంట్ను 100% రీక్రియేట్ చేశారు. విక్టరీ పరేడ్ స్టార్ట్ కాకముందు రోడ్డు మీద జనాలు బార్లు తీరారు. మెయిన్లీ పరేడ్ జరుగుతున్న టైంలో ఒక ఇంట్రెస్టింగ్ సంఘటన చోటు చేసుకుంది. అదేంటంటే ఒక అంబులెన్స్ అటువైపు వెళ్ళింది. అండ్ అంబులెన్స్ వెళ్తున్న టైంలో ఫ్యాన్స్ అంత రష్లో కూడా దానికి వే ఇచ్చారు. అదే మన టీమిండియా బస్సును చూసుకుంటే మాత్రం అస్సలు కదలనివ్వలేదు. సో అక్కడికి వచ్చిన ఫ్యాన్స్ అంతా ఏదో పని పాటలాగా వచ్చిన వాళ్ళు కాదు, నిజంగా హార్ట్ఫుల్గా వచ్చిన వాళ్ళు. అండ్ అందరికీ చాలా మెచ్యూరిటీ కూడా ఉంది. ఎనివే మన టీమిండియా ఆటగాళ్ళు బస్సులో సెలబ్రేషన్స్ చేసుకుంటూ చివరికి వాంకడే స్టేడియానికి చేరుకున్నారు. అండ్ వాంకడే స్టేడియంలో మన వాళ్ళకి లభించిన రిసెప్షన్ అబ్సల్యూట్లీ మ్యాడ్నెస్. మెయిలీ కెప్టెన్ రోహిత్ శర్మను మాట్లాడడానికి పిలిచారు. అండ్ ఆ టైంలో చూసుకుంటే బాహుబలి సీన్ రీక్రియేట్ అయింది. రోహిత్ జస్ట్ తన స్పీచ్ని స్టార్ట్ చేయబోయాడు, అంతే ఒక్కసారిగా రోహిత్ అంటూ నినాదాలు. అది ఎంతలంటే నన్ను మాట్లాడినవంటరా బాబు అంటూ రోహిత్ ఆపమనే వరకు ఆగలేదు. సో తన సొంత కట్టైన ముంబైలో రోహిత్ శర్మకు అద్భుతమైన ఆదరణ దొరికింది. అలాగే మిగతా ప్లేయర్స్ని చూసుకున్న ఫ్యాన్స్ అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. కోహ్లీ, హార్దిక్, బుమ్రా ఇలా ఎవరి పేరు తీసుకున్నా సరే మామూలుగా నినాదాలు చేయలేదు. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మన టీమిండియా ప్లేయర్స్కు మాత్రమే కాదు, మన టీమిండియా ఫ్యాన్స్ కూడా ఈ ట్రోఫీ గెలవడం ఒక అతిపెద్ద రిలీఫ్. నిజంగా వరల్డ్లోనే రిచెస్ట్ క్రికెట్ బోర్డుని పెట్టుకున్నాం, రిచెస్ట్ ప్లేయర్స్ని పెట్టుకున్నాం. అండ్ ఆల్సో అతిపెద్ద T20 లీగ్ మన దగ్గర ఉంది. బట్ గత దశాబ్దన్నర కాలం నుంచి చూసుకుంటే మన వాళ్ళు ఒక T20 వరల్డ్ కప్ కూడా గెలుచుకోలేకపోయారు. సో వీటి వల్ల మనం అనుభవించిన బాధలకు, అలాగే మన మీద వచ్చిన హెయిట్కు, మెయిన్లీ మన ప్లేయర్స్తో పాటు టీంను అవమానించిన వాళ్ళందరికీ ఈ వరల్డ్ కప్ విక్టరీ ఒక చెప్పు దెబ్బ లాంటిది. ఎనివే మన ప్లేయర్స్ రోడ్ షో తర్వాత వాంకడేలో తమ హావభావాలు వ్యక్తం చేశారు. ముందుగా రోహిత్ శర్మ మాట్లాడుతూ ఈ వరల్డ్ కప్ను మొత్తం దేశ ప్రజలందరికీ అంకితం చేశాడు. అలాగే కప్ గెలిచి వచ్చిన మమ్మల్ని అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారంటూ అందరి మీద ప్రశంసలు వర్షం కురిపించాడు. సో రోహిత్ అయితే ముందు మన పీఎం మోదీ గురించి మాట్లాడుతూ ఆయన కలవడాన్ని చాలా గౌరవంగా భావించనని చెప్పుకొచ్చాడు. అలాగే మోదీ గారికి క్రీడల పట్ల చాలా అవగాహన ఉందని చెప్పి మెచ్చుకున్నాడు. అండ్ దెన్ టీమిండియాకి లభించిన రిసెప్షన్ గురించి మాట్లాడుతూ ఫ్యాన్స్ అందరిని అభినందించాడు. అయితే వీటన్నింటి తర్వాత రోహిత్ శర్మ వరల్డ్ కప్ యొక్క ఫైనల్ ఓవర్ గురించి మాట్లాడాడు. ఆ ఓవర్లో డేవిడ్ మిల్లర్ భారీ షాట్ కొట్టినప్పుడు గాలి ఆ దిశలోనే వీస్తుంది. దీంతో బాల్ 6 వెళ్తుందేమనుకుని భయపడ్డా. బట్ సూర్యకుమార్ యాదవ్ మందరాసులు చెదరిపోనివ్వకుండా చేశాడు. నిజంగా అతను పట్టిన క్యాచ్ అద్భుతంగా ఉందంటూ ఎంతో కొనియాడాడు. అలాగే రోహిత్ శర్మ డేవిడ్ మిల్లర్ గురించి కూడా గొప్పగా వ్యాఖ్యానించాడు. అతను ఒక డేంజరస్ బ్యాట్స్మెన్ అండ్ అతను క్రీజ్లో ఉన్నంతసేపు మేము చాలా ప్రెజర్ ఫీల్ అయ్యామని చెప్పుకొచ్చాడు. అయితే రోహిత్ అప్పటి వరకు మాట్లాడిన ఒక ఎత్తు అయితే ఆ తర్వాత హార్దిక్ పాండ్యా గురించి మాట్లాడాడు. నిజంగా మైండ్ పోయింది. అసలు హార్దిక్ పాండ్యా పేరు చెప్పగానే వాంకడే స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయింది. జస్ట్ ఒక 2 నెలల క్రితం ఇదే గ్రౌండ్లో హార్దిక్ పాండ్యాకు భారీగా ట్రోల్స్ వచ్చాయి. తన సొంత ఫ్యాన్సే అతనికి బూయింగ్ చేశారు. బట్ ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. వాంకడే క్రౌడ్ అంతా హార్దిక్ నామజపం చేశారు. అది ఎంతలా అంటే హార్దిక్ పాండ్యా లేచి ధన్యవాదాలు చెప్పే వరకు ఆ చాంటింగ్ ఎక్కడ ఆగలేదు. సో నిజంగా అవమానపడ్డ చోటే ప్రశంసలు అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. చాలా తక్కువ మందికి మాత్రమే అలాంటిది పాసిబుల్ అవుతుంది. అండ్ హార్దిక్ పాండ్యా తన వరల్డ్ కప్ పెర్ఫార్మెన్స్తో దీన్ని నిజం చేసుకున్నాడు. నిజంగా ఇప్పుడు అతను ఒక అసలైన ముంబైకర్గా కనిపిస్తున్నాడు. ఇక రోహిత్ హార్దిక్ పాండ్యా గురించి మాట్లాడుతూ లాస్ట్ ఓవర్లో ఎన్ని పరుగులు డిఫెండ్ చేసుకోవడం అయినా సరే చాలా ప్రెజర్ ఉంటుంది. కానీ హార్దిక్ మాత్రం అలాంటి ప్రెజర్ సిచ్యువేషన్లో కూడా చాలా చక్కగా బౌలింగ్ చేశాడు. అతను ఒక అద్భుతమైన ప్లేయర్ అంటూ ఆకాశానికి ఎత్తేశాడు. సో నిజంగా రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యా గురించి మాట్లాడిన వీడియో చూస్తే నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. అండ్ ఐఎమ్ షూర్ హార్దిక్ పాండ్యా తన పూర్వ వైభవాన్ని సాధించబోతున్నాడు. మరోసారి అతను ఇండియన్ క్రికెట్లో హీరోగా మారబోతున్నాడు. ఇన్ఫాక్ట్ ఫ్యూచర్లో కోహ్లీ మరియు రోహిత్ అంత బిగ్గెస్ట్ స్టేజ్కి వెళ్ళినా మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఇక హార్దిక్ గురించి మాట్లాడిన తర్వాత రోహిత్ శర్మ మిగతా వాళ్ళ గురించి కూడా మాట్లాడుతూ అందరికీ ధన్యవాదాలు చెప్పాడు. మీలు ఇలాంటి టీంకి క్యాప్టెన్గా ఉండడం నా అదృష్టమని, అలాగే నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నానని చెప్పాడు. సో రోహిత్ శర్మ స్పీచ్లో అయితే ఎక్కడ కూడా యారగెన్స్ కానీ యాటిట్యూడ్ కానీ కనిపించలేదు. కప్ గెలిచానన్న గర్వం ఎక్కడా లేకుండా చాలా ప్రొఫెషనల్గా, చాలా ఎమోషన్స్తో మాట్లాడాడు. ఇక రోహిత్ తర్వాత మన కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా తన భావాలను వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రేమను మునుపు ఎప్పుడూ చూడలేదని, నేను దీన్ని ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పుకొచ్చారు. అలాగే భవిష్యత్తులో మీరు అందరూ చూపించే ప్రేమను మిస్ అవుతాయని చెప్పి ఫీల్ అయ్యారు. ఇక వీళ్ళిద్దరి తర్వాత ద కింగ్ విరాట్ కోహ్లీ యొక్క స్పీచ్. అండ్ విరాట్ కోహ్లీ అయితే కంప్లీట్లీ ఎమోషనల్. మెయిన్లీ రోహిత్ శర్మ గురించి అతను మాట్లాడిన మాటలు చూస్తే వాళ్ళిద్దరి మధ్య బాండ్ ఏ రేంజ్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో కోహ్లీ అయితే రోహిత్ శర్మ గురించి చాలా చెప్పుకొచ్చాడు. మేమిద్దరం కలిసి ఇలాంటి ఫీట్ను సాధించడం కోసం చాలా కాలం నుండి ప్రయత్నిస్తున్నాం, కానీ అది ఎప్పుడూ సాధ్యపడలేదు. అయినా మేమిద్దరం పట్టు వదలకుండా కలిసి వరల్డ్ కప్ గెలవడాన్ని కలగా పెట్టుకున్నాం. సో నేను మరియు రోహిత్ కలిసి 15 సంవత్సరాలుగా క్రికెట్ ఆడుతున్నాం.
అయితే వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మలో అలాంటి ఎమోషన్స్ చూడడం అదే నాకు ఫస్ట్ టైం. రోహిత్ ఏడ్ చేశాడు అండ్ నేను కూడా ఏడ్ చేశాను. అంటే తర్వాత మేమిద్దరం ఒకరినొకరు కౌగులించుకున్నాం. సో ఈ మూమెంట్ని అయితే నేను ఎప్పటికీ నా లైఫ్లో మర్చిపోలేను. రోహిత్తో కలిసి వరల్డ్ కప్ గెలవడం అనేది నిజంగా నా లైఫ్లో మర్చిపోలేని మూమెంట్ అంటూ తన భావాలను వ్యక్తం చేశాడు. సో ఈ స్పీచ్ బట్టి రోహిత్ యొక్క బాండింగ్ గురించి ఎప్పటికైనా అర్థం చేసుకోండి. వాళ్ళిద్దరు ఇప్పుడు కూడా కలిసికట్టుగానే ఉంటూ మన టీమిండియాకు ట్రోఫీలు అందించడం కోసం ప్రయత్నిస్తున్నారు. బట్ వీళ్ళ ఫ్యాన్స్ ఏమో ఒకరినొకరు తిట్టుకుంటారు. సో ఇప్పటికైనా టాక్సిక్ నేచర్ని వదిలేస్తే బెటర్. ఒకరి ఫ్యాన్స్ మరొకరి ఫ్యాన్స్ని తిట్టుకుంటాం అనేసి పరస్పరంగా గౌరవించుకుంటే బెటర్. ఇక రోహిత్ గురించి మాట్లాడిన తర్వాత విరాట్ కోహ్లీ జస్ప్రీత్ బుమ్రా గురించి మాట్లాడాడు. అండ్ కోహ్లీ అయితే బుమ్రాను లిటరల్లీ ఆకాశానికి ఎత్తేశాడు. నిజంగా ఇలాంటి బౌలర్ జనరేషన్కి ఒక్కరు మాత్రమే పడతారు. అసలు బుమ్రా లాంటి బౌలర్స్ వరల్డ్ క్రికెట్లో చాలా అరుదుగా వస్తుంటారు. అతనికి 8వ ప్రపంచ వింత అంటూ చాలా కొనియాడాడు. ఈవెన్ బుమ్రా మనకు ఒక నేషనల్ ట్రెజర్ అని, నాకు కనుక ఛాన్స్ దొరికితే ఇప్పుడే సైన్ చేస్తా అని చెప్పాడు. బ్రాడ్కాస్టర్ మీరు ఆఫీసర్ అయితే బుమ్రాను నేషనల్ ట్రెజర్గా ప్రకటిస్తారని అడిగితే దానికి విరాట్ కోహ్లీ ఇప్పుడే వెంటనే సైన్ చేస్తా అని చెప్పాడు. సో కోహ్లీ అయితే ఈ విధంగా తన స్పీచ్లో తన హావభావాలు వ్యక్తం చేశాడు. ఇక చివరిగా ద మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ జస్ప్రీత్ బుమ్రా మాట్లాడుతూ, నా లైఫ్లో ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు. బట్ ది ఫస్ట్ టైం నా జీవితంలో ఇలాంటి సంఘటనలు చూస్తున్నా. నిజంగా మీరు అందించే అభిమానానికి మరియు ప్రేమకు ధన్యవాదాలంటూ తన ఎమోషన్స్ని వ్యక్తపరిచారు. అలాగే తన రిటైర్మెంట్పై అడిగిన ప్రశ్న కూడా బుమ్రా సమాధానం చెప్పాడు. ఇప్పట్లో నాకు రిటైర్మెంట్ అనే థాట్ లేదు, జస్ట్ ఇప్పుడే నా కెరీర్ను స్టార్ట్ చేసినట్టు ఫీల్ అవుతున్నా. సో నా రిటైర్మెంట్ ఇంకా చాలా దూరంలో ఉంది, మీరేమి కంగారు పడవలసిన అవసరం లేదంటూ చెప్పుకొచ్చాడు. ఇక వీళ్ళ స్పీచెస్ తర్వాత బీసీసీ అధికారులు మన టీమిండియాకు 125 కోట్ల రూపాయల చెక్ని అందించారు. సో ఈ ప్రైజ్ మనీ విషయం గురించి అయితే మీ అందరికీ బాగా తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మన వాళ్ళు వరల్డ్ కప్ గెలిచినందుకు ఈ అమౌంట్ను నజరానాగా ప్రకటించారు. ఇక సెలబ్రేషన్ తర్వాత మన ప్లేయర్స్ అందరూ గ్రౌండ్లో విక్టరీ రౌండ్స్ కొట్టారు. అండ్ ఇలా వెళ్తూనే రామన్ గారు పాడిన వందే మాతరం సాంగ్ పాడారు. నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి. అలాగే మన ప్లేయర్స్ అందరూ కలిసి సరదాగా డ్యాన్స్ కూడా చేశారు. సో నిజంగా మన టీమిండియా ప్లేయర్స్ నేను ఆనందంగా చూసి చాలా కాలమైంది. అందరూ కూడా చాలా ఎమోషనల్గా ఎంతో ఆనందంతో ఈ విక్టరీని సెలబ్రేట్ చేసుకున్నారు. అండ్ మన గవర్నమెంట్తో పాటు ఫ్యాన్స్ కూడా ప్లేయర్స్కు నిజంగా అద్భుతమైన రిసెప్షన్ ఇచ్చారని చెప్పుకోవాలి. సో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు టీమ్ ఇండియా.